హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసైతే పొద్దున పూట అయితే తీద్దామని అయితే స్టార్ట్ చేశానండి. తీస్తానో లేదో తెలీదు. ఇంక ఇక్కడైతే పొద్దున్నే అయితే ఆమె అయితే వచ్చిద్దండి మా ఇంటి దగ్గరికి. ఇంకా బయట అయితే పెట్టేదానండి రోజు. ఇంకా 2 రోజుల నుంచి అయితే లోపలికి అయితే వచ్చేస్తుంది చిన్నావు. పెద్ద అయితే బయట ఉందండి. ఇంకా అట్లా దానికైతే ఆహారం పెడితే తినేసి అయితే వెళ్ళిద్ది. ఇంక ఇక్కడ కుక్క చూసారా, కుక్క కూడా తింటుందండి దాంతోపాటే. ఇంక రోజైతే అవైతే వచ్చిద్ది. ఇంక వీడియో పొద్దున కొంచెమే తీసానండి, ఇంక తర్వాత అయితే తీయలేదు. నా పని అంతా అయిపోయి చేసేసరికి ఎండ అయితే వచ్చేసింది. ఇంక వీడియో అయితే ఏం తీయలేదు. ఇంక ఇదైతే సాయంత్రం అండి, 4:30 అవుతుంది. అయినా చూడండి ఎండ చూసారా ఎట్లా ఉందో. మా సైడ్ అయితే ఎండలు అయితే మామూలుగా లేవండి. ఇంక ఇక్కడ పువ్వులు అయితే కోస్తున్నాను. మన మల్లెపూల చెట్టు అయితే బాగా మల్లెపూలు అయితే పోస్తుంది కదా, ఇంక పువ్వులు అయితే కోస్తున్నాను. మొన్న 2 రోజులు నేను ఊర్లో లేను కదండి, ఇంకా అత్తయ్య అయితే కోసింది మల్లెపూలు. ఇంక వచ్చిన దగ్గర నుంచి నేనైతే కోస్తున్నాను. నిన్న మొన్న అయితే 3-4 మూరలు అయితే అయినాయండి. ఇంక ఈరోజు కొంచెం అయితే తగ్గినాయి పూలు. ఇంక మళ్ళీ అయితే ఆకైతే దూసానండి, అదంతా తీసేసాను, ముదిరాకంతా. మళ్ళీ అయితే మొగ్గలు అయితే వస్తున్నాయి. ఇంక మిగతా ఆకు కూడా తీసేయాలండి, ఒకరోజు అయితే తీసేస్తాను. ఇంక నేను ఊరు నుంచి వచ్చిన తర్వాత వీడియోస్ అయితే ఏం పెట్టలేదండి. ఊర్లో వీడియో అయితే తీసానండి గుడి దగ్గరది, అదైతే డిలీట్ అయిపోయింది. నేను స్టోరేజ్ ఎక్కువ ఉందని అది తీసేద్దామని చేసేసరికి అది కూడా పోయిందండి. ఇంకా అందుకని వీడియోస్ ఏం పెట్టలేదు. ఇంక ఈరోజు అట్లా వీడియో తెద్దాంలే అని తీస్తున్నాను. మన మల్లెపూలు అండి, మన చెట్టు మల్లెపూలు, గుండు మల్లెలండి. ఇంకా కార్తీక్ అయితే ఒక్కడైతే ఆడుకుంటున్నాడు, చాతుర్య నిద్రపోతుంది. టైం 4:30 అయిందండి. అయినా చూడండి ఎండ ఎట్లా ఉందో. ఇంకా నేనైతే ఇదంతా ఊడ్చేస్తున్నాను. ఇంకా గాలి తోలుతుంది కానీ వెచ్చగా అయితే వస్తుందండి గాలి. సాయంత్రం పూట అయితే బాగానే ఉంటుంది చల్లగా. ఇంకా కార్తీక్ అయితే మా గొంతులో అయితే నీడైతే ఉందండి, ఇంకా అక్కడైతే ఆడుకుంటున్నాడు, అక్కడైతే ఆడుతున్నాడు. చాతుర్య అయితే ఇంకా లేగలేదు. నేనైతే ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇంక ఇక్కడ ఊడుస్తున్నానండి. ఇంక గిన్నెలు అయితే ఉన్నాయి తోమాలి. ఇంకా పిల్లలు లేచిన తర్వాత చూపిస్తాను. కార్తీక్ ఒక్కడే ఆడుతున్నాడు, నన్నైతే ఆడడానికి రమ్మన్నాడండి. ఇంక ఈ ఎండకి నేను ఆడలేనని చెప్పాను. తనైతే ఇంకా ఒక్కడైతే ఆడుకుంటున్నాడు. ఇంక నేను ఊడుస్తుండగానే చాతుర్య కూడా లేచింది. మా ఇంటి దగ్గరికి ఆవైతే రోజైతే వచ్చిద్దండి. ఇంకా రోజైతే ఏదో ఒకటి అయితే పెడితే తినేసిద్ది. ఇంకా ఆ చిన్న అవైతే చిన్నగా ఉన్నప్పుడు బిస్కెట్లు కూడా తినేదండి. ఇప్పుడు కూడా తినిద్ది, బిస్కెట్లు అవి పెట్టినా తినిద్ది. వాటికి మేత లేక అట్లా అయితే ఇళ్ళమ్మట అయితే వస్తాయండి రోజు. అవి ఏంటంటే దేవుడికి వదిలిన ఆవులండి. ఇంకా పల్లెటూరు సైడ్ అట్లా వదులుతారు కదా మొక్కుకుంటే, ఇంకా అట్లా వదిలిన ఆవులండి. ఇంకా రోజు అయితే వస్తాయి పొద్దున్నే, ఎవరికి తోచినట్టు వాళ్ళు అయితే పెడతారండి, తినేసి అయితే వెళ్తాయి. మనం ఒక్కరోజు పెట్టామంటే ఇంక రోజు అయితే వస్తాయి కదండి. అట్లా ఇంకా రోజు అయితే పొద్దున్న అయితే 2 ఆవులు వస్తాయి. ఇంకేదన్నా పెడితే తినేసి అయితే వెళ్ళిపోతాయి. కార్తీక్ చూసాడా, ఒక్కడైతే ఆడుకుంటున్నాడండి అక్కడ కార్తికేయ. నేనైతే ఊడ్చేసే లోపే చాతుర్య అయితే లేచింది. చూపిస్తానండి చాతుర్యాన్ని కూడా. ఇంకా కార్తీక్ ఏమో ఆడుకుందాం రా అని పిలుస్తున్నాడు. ఇంక వాడు అక్కడైతే ఆడుతున్నాడండి. ఎండ చూసారా అక్కడ ఎట్లా కనిపిస్తుందో. గొంతులో కొంచెం నీడైతే వచ్చిందండి, గోడ నీడైతే పడింది. ఇంక అందుకని చెప్పి అక్కడైతే ఆడుకోమని చెప్పాను. పిల్లలు ఏంటంటే మధ్యాహ్నానికే వస్తున్నారు కదా స్కూల్ నుంచి, ఇంకా మధ్యాహ్నం అయితే సైకిల్ తొక్కుతామని చెప్తున్నారు. నేనైతే తొక్కనివ్వట్లేదండి ఈ ఎండలకి. అసలు ఇప్పటికి కూడా కాళ్ళు మాడిపోతున్నాయి, అంత ఎండ అయితే ఉందండి. మా సైడ్ అయితే మామూలుగా లేదు అసలు. మేము ఇంకా కూలర్ అది పెట్టినా కూడా ఇంకా రేకుల్లో ఇంకా వెచ్చగా అయితే ఉంటుంది. ఇంకా అక్కడికి కూలర్ అయితే పెడుతున్నానండి, పిల్లలు రాగానే పడుకుంటారని. కార్తీక్ అయితే నిద్ర అయితే పోలేదు. చాతుర్య అయితే ఇంకా కూలర్ పెట్టగానే అయితే నిద్రపోయింది. ఇంక ఇప్పుడైతే లేచి వచ్చింది చూడండి. ఇంకా నిద్ర మంప అయితే వదలలేదు, కరెంట్ పోయిందండి. ఇంకా అందుకని చెప్పేసి నేను కార్తీక్ అయితే బయటకు వచ్చాము. ఇంకా చాతుర్య కూడా లేచి వచ్చింది. కరెంట్ అయితే పోయి అరగంట అవుతుంది, ఇంకా రాలేదు. ఇంకా ఎండాకాలం అంటే కరెంట్ తీస్తూనే ఉంటాడు కదా, అట్లా చాతుర్యకైతే ఇంకా నిద్ర సరిపోలేదు. ఇంకా లోపలేమో చెమటలండి, అస్సలు ఉండలేకపోతున్నాం రేకుల్లో. కరెంట్ లేకపోతే ఇంకా చెమటలు. ఇంకా తనైతే ఇంక బయటకైతే వచ్చేసింది, వాళ్ళిద్దరైతే ఆడుకుంటున్నారు.
నేనైతే ఇంక ఈ విధంగా అయితే ఓడుచుకుంటూ పిల్లల్ని అయితే చూస్తున్నానండి. ఇంకా కుక్కలు ఉన్నాయండి మా ఇంటి దగ్గర, కరుస్తున్నాయి. ఇంకా పిల్లల్ని అయితే ఒక గంట కనిపెడతానే ఉండాలి, ఎందుకంటే వెనక నుంచి వచ్చి అయితే పట్టుకుంటున్నాయి. ఒకసారి అయితే చాతుర్య కుక్క కలిసి ఉంది కాబట్టి మేమైతే కొంచెం జాగ్రత్తగానే ఉంటాము. అట్లా ఇంకా చాతుర్య అయితే ఆడుకోవడానికి అయితే వెళ్తుంది. మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను డైలీ వ్లాగ్స్ అని చెప్పాను కదండి, ఇంకా ఇంట్లోనే చూస్తాను. ఇంకా మా బాబాయ్ వాళ్ళు, నేను ఊరు వెళ్ళినప్పుడు వీడియోస్ పెట్టాను కదండి, రెస్పాన్స్ అయితే బాగా వచ్చింది, బాగా చూసారు. కాకపోతే లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ చేయట్లేదండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని. ఇంక ఎండ చూసారా, 4:30, 5 అవుతున్నా కూడా ఎండ అయితే ఈ విధంగా ఉంది. ఇంక ఈరోజు మన మందార చెట్టు పూలు అయితే ఏం కొయ్యలేదు, అవి అయితే అట్లాగే ఉన్నాయండి. చెట్టు అయితే పైకి అయితే వెళ్ళిపోయింది. ఇంక పూలు అయితే ఈరోజు అయితే కొయ్యలేదు, రోజు అయితే కోస్తున్నాను. గాలికి చూసారా ఎంత చెత్త వస్తుందో. ఇంకా పొద్దున్నే ఊడుస్తాను, మళ్ళీ ఊడుస్తాను, అయినా కూడా ఇంత అయితే వస్తుంది. ఇంకా ఊడకపోతే ఇంకా అదంతా రాతగా ఉండిద్ది అని చెప్పి అయితే ఊడుస్తున్నాను. గాలికి అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఊడ్చాను కదా, ఇంకొంచెం సేపటికి మళ్ళీ అయితే అట్లాగే వస్తుంది. ఇంక పిల్లలైతే ఆడుకుంటున్నారు. కరెంట్ అయితే ఇంకా రాలేదండి, మరి ఎప్పుడు వచ్చిద్దో ఏమో. నైట్ కూడా తీస్తున్నాడు కరెంటు. ఇంకేం చేస్తాం, తప్పదు కదా. ఇంకా పల్లెటూర్లు అంటే అంతే. మా ఊరు చూపించాను కదండి, నేనైతే కొంచెం పని ఉండి అయితే వెళ్ళాను. అదేనండి మా నాయనమ్మ సంవత్సరం అయితే వెళ్ళాల్సి వచ్చింది. 3 రోజులు అయితే ఉన్నానండి అక్కడ. ఇంకా ఊరు వెళ్తే అంతే కదా, అక్కడ కూడా ఎండలు బాగానే ఉన్నాయండి. 3 రోజులు అయితే ఉండేసి వచ్చాము. మా వారైతే నెక్స్ట్ డే వచ్చారు, మళ్ళీ ఒకరోజు ఉండేసి తనైతే మాకన్నా ముందే వచ్చారు. ఇంక నేను మా పిల్లలు, మా బాబాయ్ వాళ్ళతో పాటు కలిసి వచ్చాము. షార్ట్ వీడియోస్ పెట్టాను కదా, ఇంకా మేమైతే వచ్చామండి. బస్ కోసం అయితే వెయిట్ చేసి ఇంకోసారి బస్ ఎక్కకూడదని ఎలా అయిపోయిందండి మా పరిస్థితి. ఎక్కడ నిలబడ్డా బస్ అయితే అస్సలు ఆపట్లేదు. బస్ కోసమే 1:30 అయితే నిలబడ్డామండి పిల్లల్ని వేసుకొని. మొన్న వెళ్ళేటప్పుడు కూడా అట్లాగే అయింది, 2 గంటలు అయితే నిలబడ్డాను. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బస్ అయితే ఎక్కదలుచుకోవట్లేదు. కాకపోతే మా ఊరు ఏంటంటే దూరం కాబట్టి ఎక్కాలండి, తప్పదు. ఇంక ఇక్కడ టమాటా చెట్టు అయితే పడిమోల్చిందండి, తేగ టమాటా ఇది. ఇంకా దాన్ని అయితే మా వారు ఇట్లా కట్టారు పైకి తాడు. కాయలు అయితే పడుతుందండి, మొన్న ఒక 3 కాయలేమో కోసాను, ఇంకా ఉన్నాయి. పూత అయితే వస్తుంది. ఇంక ఇక్కడేమో నందివర్ధనం చెట్టు మొత్తం కోసేసింది అత్తయ్య. మళ్ళీ అయితే ఎగురైతే వచ్చేసి పూలు అయితే పడుతున్నాయండి. ఇంక ఇప్పుడైతే 2 పూలు అయితే ఉన్నాయి చెట్టుకి, మొగ్గలు అయితే వస్తున్నాయి. ఈ ఎండలకి నీళ్ళల్లో ముంచి కళ్ళ మీద పెట్టుకుంటే చల్లగా ఉండిద్దండి నందివర్ధనం. ఇంకా దేవుడికి పెట్టచ్చు. ఇంకా అట్లా కూడా పిల్లలు అయితే ఆడతారు, కళ్ళకు పెట్టుకుంటే చల్లగా ఉండిద్దని. చూసారా ఎండ చూడండి, 5 అయింది టైం ఖచ్చితంగా, అయినా కూడా అట్లాగే ఉంది. నాకైతే ఓడవడానికి ఎంత టైం అయితే పట్టిద్దండి మొత్తం. ఇంక ఇదంతా ఊడ్చుకొని ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను. మల్లెపూలు కోసాను కదా, కార్తీక్ని ప్లేట్ పట్టుకోమంటే మొగ్గలన్నీ తుంచేశాడండి. చెట్టు ఎన్ని మొగ్గలు తుంచిపోసాడో చూడండి, వాడికి తెలియదు కదా. ప్లేట్ పట్టుకుందురా అమ్మ అంటే వచ్చి ఇంకా మొగ్గలన్నీ తుంచాడు. ఇంకేం అనలేం కదండి పిల్లల్ని, నేను ఇంకేం అనలేదు. ఇంక ఈ పప్పాసకాయలు అయితే అస్సలు పండట్లేదండి. ఎదురు చూసి నా కళ్ళు కాయలు కాయటం తప్ప ఏమీ లేదు, అవైతే పండట్లేదు. ఇంక మా వారేమో ఘాట్లు పెడితే ఆ పాలన్నీ పోయి పండుతాయి అని చెప్పి అయితే ఘాట్లు పెట్టారు, అయినా కూడా అవైతే పండలేదండి. ఇంకా చాతుర్య అయితే కార్తీక్ ఆడుకొని మళ్ళీ కూర్చున్నారు. ఎండకి వాళ్ళకి చెమటలుగా ఉన్నాయండి. కరెంట్ వచ్చిద్దేమో అని చూస్తున్నారు, కానీ కరెంట్ అయితే రావట్లేదు. ఇంక ఇందాక ఓడవడం అయితే అయిపోయింది కదండి, ఇందాక మల్లెపూలు కోసాను కదా, ఇంకా అవైతే మాలైతే కట్టేస్తున్నాను. ఇంకా బయట కూర్చొని, బయట అయితే కొంచెం గాలి అయితే తోలుతుంది, బండలు అయితే కాలుతున్నాయండి. ఇంకా పిల్లలిద్దరూ కుర్చీ మీద అయితే కూర్చున్నాను, ఇంకెందుకు కూర్చొని అయితే మాల కడుతున్నాను. ఇంక ఈ విధంగా అయితే కడుతున్నాను. మా ఏంటంటే గుండె మల్లి కదండి, మొగ్గు అయితే చాలా బరువుగా ఉండిద్ది. ఒకవైపు కడుతుంటే ఒకవైపు ఊడిపోతూ ఉంటాయండి, అస్సలు కట్టడానికి కుదరదు. ఇంకా అట్లా ఏలికైతే మల్లికేసి అయితే కడుతున్నాను, జారకుండా ఉంటాయని. అక్కడికి ఎంత జాగ్రత్తగా కట్టినా అక్కడక్కడ ఊడిపోయినాయండి మల్లెపూలు. ఇంకెట్లా 2 మూరలు అయితే అయినాయండి.
ఇంకా ఇక్కడ పిల్లలైతే మళ్ళీ అయితే ఆడుకుంటున్నారు. నేను ఇంకా వాళ్ళతో పాటు అయితే కూర్చున్నాను. కాల్ జార్ అయితే వచ్చిందండి, ఇంకా అందుకని చెప్పి వాళ్ళ దగ్గరే కూర్చున్నాను. కార్తీక్ చాతు అయితే ఆడుకుంటున్నారు. ఆ బాల్ వచ్చి చాతుర్యకి అయితే తగిలిందండి. ఇంకా ఎట్లాగే ఆడవలేదు, ఎందుకంటే తను ఆడుతుంది కాబట్టి ఆడలేదు. అదే కార్తీక్ నేను ఎవరైనా ఆడితే ఇంకా ఏడ్చిద్ది నాకేసి కొట్టారని చెప్పి. ఇంక ఇప్పుడైతే ఆడట్లేదు, ఆడుకుంటుంది. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సపోర్ట్ చేయండి. మా ఫ్యామిలీ ఎలా ఉందో నాకైతే కామెంట్లో అయితే చెప్పండి. మా అక్క, మా ఫ్యామిలీ, మా చెల్లెళ్ళు అందరం మేము ఉన్నాం కదా. ఒక చెల్లి అయితే మిస్ అయిందండి. మా ఫ్యామిలీ మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అయితే చెప్పండి. ఇంక ఇక్కడ బాల్ అయితే పడేశారండి. ఇంక అదైతే తీస్తున్నాను గోడమ్మటి. బాల్ అయితే తీసిస్తే మళ్ళీ అయితే ఆడుకుంటున్నారు. నేను షార్ట్ వీడియోస్ పెట్టాను కదండి, మేము ఫోటోలు దిగినాయి, అవన్నీ అయితే రెస్పాన్స్ అయితే బాగా వచ్చిందండి. ఇంకా మా ఫ్యామిలీ చాలా ఉందండి, ఇంకా కొంతవరకే వచ్చారు కాబట్టి అంతవరకు దిగాం. మా చెల్లి మిస్ అయింది, ఒక తమ్ముడు కూడా మిస్ అయ్యాడు. మా బాబాయ్ అండి మా ఇంట్లో, ఇంకా మా బాబాయే మాకన్నీ. ఇంకా అట్లా మా బాబాయ్తో అయితే ఫోటో అయితే దిగాం. ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.